హలో గాయ్స్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు. పండగ చక్కగా చేసుకొని హ్యాపీగా ఉండాలి కూడా. గణేషుని ఆశీర్వాదాలు ఎప్పుడు మనకి సదా మన కుటుంబంపై మనపై సంతోషంగా ఉండాలి, ఆయన ఆశీర్వచనాలు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తున్నాను. ఓకేనా? రైట్. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. దయచేసి కాల్స్ చేయొద్దు. మన ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్. కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్. గ్రాటిట్యూడ్ ఆల్ ఆఫ్ యూ మా. మన డైలీ గైడెన్స్ ప్లస్ వీడియోస్ ఎంత చూడండి ఒక్కసారి. వాణి అక్క, గుడ్ మార్నింగ్ అక్క. ఈ రోజు చెప్పింది మొత్తం ఎన్నో రోజుల నుంచి 1 year నుంచి నేను ఇదే అనుభవిస్తున్నాను అక్క. చాలా థ్యాంక్స్ అక్క. నా కాలం మీద నేను నిలబడాలి అని ఒక ధైర్యాన్ని మీరు నింపుతున్నందుకు చాలా థ్యాంక్స్ అక్క. మీరు, మీ పిల్లలు, మీ ఫ్యామిలీ చాలా సంతోషంగా ఆరోగ్యంతో సుఖశాంతులతో మంచిగా ఉండాలని ఆ మాతని, భవానీ మాతని కోరుకుంటున్నాను అక్క. చాలా థ్యాంక్స్ అక్క. ఈరోజు ఎంత బాగా చెప్పారంటే అమ్మా, అసలు మా మనసులో ఉన్నది అక్కడ జీవితంలో జరుగుతున్నది కూడా సేమ్ ఎగ్జాక్ట్గా చెప్పారు. అసలుకి నిజంగా మన లైఫ్లో అలాంటి వాళ్ళు ఉంటే ఎంత కష్టంగా ఉంటుందో అసలు మమ్మల్ని చూసి చెప్పినట్టుందమ్మా. నిజంగా ముఖ్యంగా మీకు చాలా 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 ధన్యవాదాలు. ఇలాంటి రీడింగ్ ఎన్నో చెప్పాలని, వాళ్ళని సంతోషంగా ఉంచాలని, మీకు, మీ కుటుంబ సభ్యులకి, మిమ్మల్ని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానమ్మా. మీ బిడ్డగా. నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు? పాప ఎలా ఉంది? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. నేను ఈరోజు ఉదయం చెప్పారు కదా మీరు, అది సేమ్ నాదేనమ్మా. పాదాల నొప్పులు, భుజం నొప్పి, తలనొప్పి, మెడ నొప్పి, గుండె టక కొట్టుకోవడం, పక్క నుండి చూసినట్టుగా ఎలా చెప్తున్నారమ్మా మీరు? నాకు అర్థం కావడం లేదు. తెలుగులో ఫస్ట్ మీ రీడింగేనమ్మా. అవతల ఎంతమంది అయినా రాని, ఫస్ట్ మీదే నెంబర్ 1 మీరు. పక్కనే ఉండిన ఆరోగ్యం గురించి అడిగినట్టు చెప్తున్నారు కదమ్మా మీరు. సేమ్ నాదేనమ్మా అది, హెల్త్ ఇష్యూస్. ఏం చేద్దామమ్మా, ఆలోచించుకొని చేసిన పనులకి ఈ విధంగా ఎంత మర్చిపోదాం అనుకున్నా కానీ అంతే. అది తల్లో బరువు, మెడ నొప్పి, భుజాల నొప్పి, మర్చిపోయినాను. నడువులో కూడా 3/4 అని చెప్పారు కదా కింద, అక్కడ మొత్తం సేమ్ నాదేనమ్మా. ఏం చేద్దాం, నవ్వుతున్నాం పైకి, గుండెలో బాధ. దేవుడే కాపాడాల మాకు. మీ రీడింగ్ చూసి బతుకుతున్నాం అంతే. మీ రీడింగ్ చూసి బతుకుతున్నాం. కొద్దిగా ఆ ఊపిరి అన్నది మీరే పోసారు నాకు. లాస్ట్లో చచ్చిపోయేదాన్ని నేను. మీ రీడింగ్ చూసి నేను బతికాను అంటే ఉంటా మీదే. అది మంచి చేసిన వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుంది అని చెప్పి డిప్రెషన్లో వెళ్ళిపోయిన దాన్ని మీ రీడింగ్ అవుపించిందమ్మా నాకు. ఏంది ఇది అని చెప్పి, అసలు రీడింగ్ అంటే మాకు తెలియదు కదమ్మా. ఫస్ట్లో మీరు 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు కావాలి అవుతుంది ఇది పెట్టి రీడింగ్. లేకపోతే 1 సంవత్సరం అయిపోయింది కదమ్మా. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నానమ్మా నేను మటుకు. నా కళ్ళకు అవుపించింది ఆ రీడింగ్ అంటే. నాకు ఊరికే ఒక రోజు ఎంత సెల్ చూస్తుంటే ఏమన్నా పాత పాటలు అంటే ఇష్టం అమ్మా నాకు. అది పెట్టుకొని ఉంటా, కొంచెం ఇది ఏడ్చుకుంటా పెట్టుకొని ఉండేదాన్ని. ఆ రీడింగ్ అంటే ఏంది ఇది అని చెప్పి ఒకసారి ఆన్ చేస్తే, రీడింగ్ మూన్ డివైన్ టారో అని చెప్పి ఏంది అని చెప్పి ఆన్ చేస్తే, ఆ రోజు నుంచి నాకు మీరు చెప్పే మాటలు అదంతా నాకు ఏంది ఇది నాదే ఉన్నట్టుండదు అని చెప్పి కంటిన్యూ చేశాను. అది నేను మీరు చెప్పే ప్రతి రీడింగ్ నాకు కొద్దిగా కనెక్ట్ అవుతుంది తెలుసా. మీ అమ్మోళ్ళు ఎంత అదృష్టం చేసుకోకపోతే మీ లాంటి బిడ్డ పుట్టుకోదమ్మా. మాకు అందరికీ బతికిస్తున్నారు మీరు. మీతో మాట్లాడాలంటే నేను ఎమోషన్ అయిపోతానమ్మా. ఓకే అమ్మా. చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. అయినా వాళ్ళ భావోద్వేగాల్ని, వాళ్ళ మనసులో ఉన్న భావాల్ని మెసేజ్ల ద్వారా, వాయిస్ మెసేజ్ ద్వారా నాకు పంపిస్తున్నారు. తన పేరు కూడా నాకు తెలీదు. వీడియో ముఖంగా మీరు ఎవరో ఫీడ్బ్యాక్ పెట్టారు కదమ్మా, ఇది మీరు విన్నారు కదా, వినుంటారు కదా రీడింగ్ చూస్తున్నట్లయితే. వీడియో ముఖంగా మీకు చాలా 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 గ్రాటిట్యూడ్ అమ్మా. ఎవరైతే నాకు ఫీడ్బ్యాక్స్ పెట్టినారో అందరికీ కూడా గ్రాటిట్యూడ్. సరే,
ఈరోజు ఫైనల్గా లాస్ట్లో నేను పెండులం రీడింగ్ కూడా చేస్తాను. 2-3 క్వశ్చన్స్ రెడీగా పెట్టుకొని ఉండండి. మ్యాక్సిమం మర్చిపోకుండా ఉండడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే రీడింగ్లో పడిపోతే నాకు టైం తెలీదు. సో ఈరోజు మీ పర్సన్ హార్ట్, మనసులోని హిడెన్ ఫీలింగ్స్ ఏంటి? మైండ్ హిడెన్ ఫీలింగ్స్ చూసాం ఇంతకుముందు. ఇప్పుడు తన మనసులో హార్ట్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాము. ఓకేనా? కొంచెం నా వాయిస్ డల్గా ఉంది. వర్క్ టెన్షన్ చాలా విపరీతంగా ఉంది. బాగా స్ట్రెయిన్ అవుతున్నాను. అందువల్ల కొంచెం నీరసంగా ఉంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఓకేనా? పండగ పనులు అన్నీ బుక్ చేసుకున్న వాళ్ళకి సెషన్స్ తీసుకోవడము, డైలీ 3 వీడియోస్ చేయడము, హౌస్ వర్క్, అందరికీ 24 అవర్స్ ఉంటే నాకు 24 అవర్స్ సరిపోవట్లేదు అనమాట. అట్లా ఉంది. సరే, మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉన్నానమ్మా. మీ పేర్లు, మీ డేట్ ఆఫ్ బర్త్లు కూడా చెప్పుకుంటూ ఉండండి. సరేనా? మీ పర్సన్ ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్, మా వ్యూవర్స్ గురించి వాళ్ళ మనసులో ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ థింకింగ్ ఏంటి, వాళ్ళ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళు చెప్పాలనుకుంటూ చెప్పలేక లోపల దాచుకుంటున్న ఆ ఫీలింగ్స్ ఏంటి? త్రూ దిస్ రీడింగ్ ప్లీజ్ టెల్ మీ, ప్లీజ్ గైడ్ మీ ఏంజల్స్. పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్. మెమోరీస్, ఇప్పుడే కదా నేను చెప్పాను, ఎనర్జీస్ మేము షఫుల్ చేస్తుంటేనే ఎనర్జీస్ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడే చెప్పాను కదా మీకు, ఈ పర్సన్ పాస్ట్ గురించి ఏదో థింక్ చేస్తూ ఉన్నారు, మిస్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని. అండ్ మంచి స్వీట్నెస్, చేదు రెండు ఏదైతే మీ లైఫ్లో జరుగున్నాయో అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. మెమోరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు మనసులో. అబ్స్క్యూరిటీ, సీక్రెట్స్, మిస్టరీస్ చెప్పాను కదా. ఇప్పుడు మనం రీడింగ్ చేస్తుందే ఇది. ఏంటంటే ఈ పర్సన్ చాలా సీక్రెట్స్ మీ దగ్గర దాచి ఉంచారు. ఏది రివీల్ అవ్వాల. ఓకేనా? అది తన మనసులో ఫీలింగ్సే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇప్పుడు ఆ మనసులో ఫీలింగ్సే కదా మనం బయటకు తీస్తున్నాం, సీక్రెట్ ఫీలింగ్స్, హిడెన్ ఫీలింగ్స్. చూద్దాము. సో అదే కార్డ్ వచ్చింది. ఓన్లీ యూ. చూడండి, ఓన్లీ యూ. మీరు, మీ పర్సన్ డివోటెడ్, అటాచ్డ్, క్రేవ్, మీకోసం చాలా క్రేవింగ్స్లో ఉన్నారు. మీకోసమే, మీ విషయంలో చాలా అటాచ్డ్గా ఉన్నారు ఈ పర్సను. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ తన మనసులో మీకోసమే ఒక డివోటీలాగా ఉండాలి, డివోటెడ్గా ఉండాలి, మీతో పూర్తి స్థాయిలో అటాచ్మెంట్లో ఉండాలి. మీరు తన లైఫ్, సత్యం, మీరు తన లైఫ్లో ఉండాలి. ఓకేనా? మీతో కమ్యూనికేషన్లో ఉండాలి. మీకోసం, మీ ప్రేమ కోసం, మీ మాట కోసం తపిస్తున్నారు, క్రేవింగ్స్ తపిస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఓకేనా? తన మనసులో తపిస్తున్నారు, కానీ ఇవి బయటకే తను ఎలా ఉన్నారు అనేది తర్వాత విషయం. బట్ ఇంటర్నల్గా తన మనసులో ఏం సీక్రెట్స్ దాస్తున్నారు అనే దానికి ఇప్పుడు ఈ రీడింగ్ చేస్తున్నాం. కాబట్టి తన మనసులో ఏంటంటే మీకు అటాచ్డ్లో ఉండాలి, మీకు చాలా అటాచ్ అయిపోయి ఉన్నారు, మిమ్మల్ని కలవాలి, మీతో మాట్లాడాలి, పాస్ట్ మెమోరీస్ ఏంటి అవన్నీ గుర్తు చేసుకుంటూ మిస్ అవుతున్నారు. బట్ అది సీక్రెటివ్గా. ఏం పోయే కాలం ఓపెన్ అయ్యి చెప్తే అయిపోయే దానికి ఏమంతా లోపల పెట్టుకొని, లోపల అంత పెట్టుకుంటే కడుపు ఉబ్బిపోతుంది, లావైపోతారు. మనకి ఓపిక లేకపోయినా సెటర్లకి తక్కువ ఉండదు. అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, మీరేం అనుకోమాకండి. సరే, బ్రేకింగ్ పాయింట్ ఇక్కడ ఏంటంటే మీ ఓపికని
మీ సహనాన్ని ఎంత పరీక్షించాలో అంతా పరీక్షించారు ఈ పర్సన్. అంత ఓపికతో, అంత ఒక దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, ఒక పాయింట్, ఒక ఏదైనా సరే మన బాడీలో, మన ఎనర్జీస్లో ఒక లిమిట్ ఉంటుంది. ఈ లిమిట్ దాటితే, ఈ లిమిట్కి తక్కువైతే ఇది, ఎక్కువైతే ఇది, ఇట్లా ఉంటుంది ఒక పాయింట్. ఆ పాయింట్ని ఎప్పుడో దాటేశారు ఈ పర్సన్. లిమిట్ అంటే స్ట్రా వేసుకొని మీ ఎనర్జీస్ని, మీ పేషెన్సీని, మీ మీ ఓపికని, మీ ప్రేమని స్ట్రా వేసుకొని జుర్రుకున్నట్టు లాస్ట్ సిప్ కూడా చేసేసారనమాట. అంటే మీ ఎనర్జీస్ని అంత డ్రైన్ చేసేస్తున్నారు ఈ పర్సన్. అది తెలుసు, ఆ పర్సన్కి తెలుసు. అంటే అంత పేషెన్సీని, అంటే అంత సైలెంట్ మోడ్ ఈ పర్సను. ఇగో ఇవాళ చేస్తారు, రేపు చేస్తారు, ఎల్లుండి చేస్తారు, రేపు మారుతారు, తను నా లైఫ్లోకి వస్తారు. వెయిట్ 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 చేసి 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 మీరు వెక్స్ అయిపోయినారు. ఆ పర్సన్కి తెలుసు. ఓకేనా? ఈ పర్సన్ హార్ట్లో, మనసులో చాలా హార్ట్ బ్రోకన్గా ఫీల్ అవుతున్నారు. అంతా అయిపోయింది, అంతా కొలాప్స్ అయిపోయింది, ఏం లేదు, అయిపోయింది. అంటే మీరు మేబీ ఇక్కడ తనని పట్టించుకోవట్లేదేమో, ప్లస్ తనకేమన్నా కనీసం సంకేతాలు కూడా ఏమి ఇవ్వట్లేదు. మీ లైఫ్లోకి తనని యాక్సెప్ట్ చేయాలి అనుకుంటున్నట్టుగా తనకు ఒక సైన్ అది ఏం లేదు. మీ ఇష్టానికి మీరు మీ లైఫ్లో ఎంజాయ్ చేస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు. మేబీ స్నాప్స్, ఫొటోస్ అవి సోషల్ మీడియాలో ఏమైనా అప్లోడ్ చేస్తున్నారేమో. సో ఈ పర్సన్ ఈరోజు కాకపోతే రేపైనా మీరు కాల్ చేస్తారో, మెసేజ్ చేస్తారో అని వెయిట్ చేసి, ఆ బ్రేక్ పాయింట్ వెయిటింగ్ తను కూడా వెక్స్ అయిపోయినారు. ఇక్కడ మేబీ పాస్ట్లో ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్ బాగా జరిగినట్టున్నాయి. మీరా అనుకుంటూ ఆ టైం అలా 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 గడిచిపోతూ, మీరు తను చేస్తారని వెయిటింగు, తను మీరు చేస్తారని వెయిటింగు, అంటే మీరు తగ్గాలని. బట్ ఎవరూ తగ్గలేదు. ఇక్కడ ఒక లిమిట్ ఉంటుంది కదా దేనికైనా, అక్కడ బ్రేక్ అయిపోయింది. ఎవరి దారి మీ దారి మీరు చూసారనమాట. మీ దారి మీరు చూసుకున్నారు. మీ దారిలో మీరు ఇంకా డిసైడ్ అయిపోయి హ్యాపీగా ఉండడం, తనని ఇగ్నోర్ చేయడం, ఇది జరుగుతూ వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే అది అలవాటు చేయకూడదు. ఆ పర్సన్కి మీరైనా, మీకు ఆ పర్సన్ అయినా అంత గ్యాప్ అలవాటు చేయకూడదు. అలా అలవాటు చేసినప్పుడు దానికే అలవాటు పడిపోతారు. తర్వాత మీకు తెలుసు ఈ పర్సన్ ఈ విషయంలోనే పాస్ట్ మెమోరీస్ని గుర్తు చేసుకుంటూ చాలా హార్ట్ బ్రోకన్లో ఉన్నారు. మేబీ ఇక్కడ కొన్ని సందర్భాల్లో, కొంతమంది సినారియోలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనపడుతుంది. తను మీకు మాత్రమే డివోటీగా ఉండాలి, మీకు మాత్రమే అటాచ్డ్లో ఉండాలి, అంటే మీరే, ఓన్లీ నువ్వు మాత్రమే నా లైఫ్లో ఉండాలి అలా అని తనకుంది. కానీ మేబీ తన సిచ్యువేషన్స్ ఏంటో, తన పరిస్థితులు ఏంటో మనం అటువైపుగా రీడింగ్ చేయట్లే ఇప్పుడు. ఓకేనా? చెప్పానా? ఫ్యాంటసీ, డే డ్రీమింగ్ చేస్తున్నారు, ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు మీ గురించి మనసులోనే, అన్ని ఊహల్లోనే. ఫ్యాంటసీ లోకంలో బతుకుతున్నారా? మనసులోనే పాస్ట్ ఎన్ని తలుచుకుంటూ, అవన్నీ మీరు మాట్లాడినవి, తను మాట్లాడినవి, మీరు జోకులు వేసినవి, మీరు ఎలా బిహేవ్ చేసేది, మీరు ఏమేమి మాటలనేవి, అవన్నీ గుర్తు చేసుకుంటూ ఫ్యాంటసీ వరల్డ్లోకి, అంటే డే డ్రీమింగ్, పగటి పూటనే ఇమాజినేషన్స్లో బతకడం ఫ్యాంటసీ. సో అలా ఇమాజిన్ చేసుకుంటున్నారు మీ విషయంలో. అండ్ ప్రశాంతతని, ప్రేమని, మీతో కనీసం ఫ్రెండ్షిప్నైనా తను నిలబెట్టుకోలేకపోయారు. మీలా ఎవరూ లేరు తన లైఫ్లో. ఎంతమంది ఉన్నా కూడా మీలా తనని ట్రీట్ చేసేవాళ్ళు ఎవరూ లేరంట. ఓకేనా? అయితే ఇక్కడ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఈ పర్సన్ ప్రశాంతతని కోరుకుంటున్నారు. అంటే మీకు తను లేకపోతేనే ప్రశాంతంగా ఉంది మీ లైఫ్లో అనుకుంటే అలాగే ఉండు. నాకు మాత్రం మన ఇద్దరికి మధ్య బ్యాలెన్స్ అయితేనే
సిట్యుయేషను నేను ఆ ప్రేమ, ఆ ఎమోషన్స్, ఆ బ్యాలెన్స్‌లో అయితేనే అంటే ఈ నో కాంటాక్ట్ సెపరేషన్ సిట్యుయేషన్ ఎండ్ అయిపోయి, కనీసం ఒక ఫ్రెండ్లీగానే ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు నాకు ప్రశాంతత ఉంటది. కానీ నీకు నేను మాట్లాడకపోతేనే ప్రశాంతంగా ఉంది అనుకుంటే అట్లనే ఉండు అని చెప్తున్నారు. స్ట్రెస్. తనకి ఒక్క సిట్యుయేషన్ కాదు. భయంకరమైన ఆలోచనలు, భయంకరమైన రెస్పాన్సిబిలిటీస్, టెన్షన్స్, మేబీ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ టెన్షను, అక్కడ స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఫైనాన్షియల్‌గాను స్ట్రెస్ తీసుకుంటున్నారు. సో, ఈ పర్సన్ ఏంటంటే మీతో ఇప్పుడు అప్రోచ్ అవ్వాలి అనుకుంటున్నా. ఆహ్, మీరెక్కడ ఆర్గ్యూ చేస్తారో, మీరెక్కడ తనని ఆహ్, మీతో ఎక్కడ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయో, ఆ టెన్షన్‌తోనే తను మనసులోనే సప్రెస్ అవుతున్నారు. ఓకేనా? చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు అనేది కనపడుతుంది. బట్ అది కూడా మనసులోనే. కంట్రోల్ అది కూడా మనసులోనే. కానీ పైకి మాత్రం చాలా ఆహ్, చూస్తే హరీబరీ లేదు. అలా అని ఆహ్, మీకవసరం యాక్షన్ అయితే నాకిక్కడికి ఏం కనిపించలేదు. నేను వేరే కార్డ్స్ తీసినప్పుడు, టారో తీసినప్పుడు చెప్తాను. అండ్ బాటమ్ ఎనర్జీ, కర్మ. ఇక్కడ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ తనకి సమ్‌వేర్ అప్పులున్నాయి. ఆహ్, ఇందాక చెప్పాను కదా! స్ట్రెస్ దేనికి అంటే ఫైనాన్షియల్‌గా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, థర్డ్ పార్టీ సిట్యుయేషన్ వల్ల కానీ, తన సర్కమ్‌స్టాన్సెస్ ఏదో సిట్యుయేషన్స్ ఏవో ఆహ్, దాంట్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. తనకదే అనిపిస్తుంది. నేను ఏం చేసొచ్చాను? ఎందుకింత కర్మ అనుభవిస్తున్నాను? చూడండి. తనతో తనే ఒక జైల్‌లో ఉన్నట్టు ఒక నీడలాగా ప్రాబ్లమ్స్ అనేవి వెంటాడుతూ ఉన్నాయంట తనని. సో, కర్మ ఫేస్ చేస్తున్నాను అన్న ఫీలింగ్‌లో ఉన్నారు తను. అండ్ చూడండి. అపాలజీ, ఫర్‌గివ్‌నెస్, రిటర్న్ సారీ. తను రిటర్న్ వచ్చి మీ లైఫ్‌లోకి మిమ్మల్ని క్షమాపణ వేడుకోవాలి, మీకు సారీ చెప్పాలి అనైతే ఆలోచిస్తున్నారు. అండ్ వెరీ గుడ్. ఈ కార్డు అక్కడ కార్డ్స్ పెట్టేటప్పుడు ఇది ఎగిరొచ్చి పడింది. ఇది కూడా ఏంటో చూద్దాము. డిస్ట్రాయిడ్, అన్‌బ్యాలెన్స్డ్, క్లౌడీ జడ్జ్‌మెంట్. మీరు ఒకవేళ ఈ పర్సన్ మీకొచ్చి అపాలజీ సారీ చెప్తే మీరు ఎట్లా అంటే చెప్పకనే ఒక జడ్జ్‌మెంట్ అంటే మీ నిర్ణయం ఏంటి చెప్పేస్తారని భయపడుతున్నారు. ఎందుకంటే తనకు తెలుసు కదా మీరు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో, మీ నిర్ణయం ఏంటో, మీ నిర్ణయం ఇదని తెలియకపోతే ఇంతకాలం మీరు సైలెంట్‌గా ఉంటుంటే ఆ సైలెంట్‌ని తను అర్థం చేసుకోలేనంత పిచ్చోళ్ళైతే కాదు కదా! సో, తనొచ్చి మీకు అపాలజీ చెప్పి నేను ఇంత కర్మ ఫేస్ చేస్తున్నాను. నిన్ను దూరం చేసుకున్నందుకు, నిన్ను బాధ పెట్టినందుకు, కానీ నా మనసులో నీ మీద ఇంత ప్రేమ ఉంది అని తను సారీ చెప్పినప్పుడు, అపాలజీ చెప్పినప్పుడు మీరు తనకి క్లౌడీగా అంటే హార్ష్‌గా మాట్లాడకుండా డీసెంట్‌గానే తనకి మీరు మీ నిర్ణయం చెప్పేస్తారు. ఓకే. అయిందేదో అయిపోయింది. వచ్చావు, సారీ చెప్పావు, వెల్ అండ్ గుడ్. నువ్వు చేసింది నాకు చాలా 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 పెద్ద మేలు చేసావు. నీలాంటి వ్యక్తిని నా లైఫ్‌లో నుంచి దూరం చేసినందుకు నేనే దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఎనీవే నా కోసం ఇంత రిస్క్ తీసుకొని ఇక్కడ దాకా వచ్చావు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. మంచిది. నీ దారి నీది, నా దారి నాది. రామ్ రామ్, బాయ్ బాయ్ అని మీరు ఎక్కడ చెప్తారో అంటే నొప్పింపక తానవ్వక రిజెక్షన్ అక్కడ. ఇక్కడ అదే తను భయపడుతున్నారు. క్లౌడీ జడ్జ్‌మెంట్. మీరు అలా మీ నిర్ణయం చెప్తారు ఏమో అని అది తీసుకోలేరు ఈ పర్సన్. సో, దీనికి భయపడుతున్నారు. సరే. ప్లీజ్ ఏంజెల్స్, ఈ పర్సన్ ఇంకా ఏం ఫీల్ అవుతున్నారు? చెప్పాను కదా మీతో అయితే న్యూ బిగినింగ్ చేయాలి, న్యూ స్టార్ట్ చేయాలి, రిస్క్ అని తెలుసు. మేబీ ఎవరో తనని
పిన్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ఫ్రెండ్సో ఎవరో ఏ జాగ్రత్త, నీకు ఇది రిస్క్, తను ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు తను ఏదైనా మాట అన్నప్పుడు నువ్వు సైలెంట్ అయిపో, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవద్దు, సర్దుకుపో, లేకపోతే నువ్వు టెంపర్గా బిహేవ్ చేయొద్దు అని ఎవరో చెప్తున్నారు. బట్ లేదు, ఇప్పుడు నువ్వు వెళ్ళడం నీకు రిస్క్, ఇది కరెక్ట్ కాదు, నువ్వు వెళ్ళొద్దు, అవమానపడతావు అని ఎవరైనా ఆ పర్సన్ని ఆపుతున్నా ఆ పర్సన్ ఆగడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే తను మీ వైపుకే యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు, తెలుసు తనకి. కాకపోతే ఫీల్ ఫ్రీగా ఉన్నారు అనేది కనపడుతుంది. ఇక్కడ మీరేమో మీ లైఫ్లో మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ సెల్ఫ్ గ్రోత్ మీద, మనీ మీద మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకునే సిచ్యువేషన్లో కనపడుతున్నారు. ఆ పర్సన్కి ఇంకా అందంగా, ఇంకా మీ అచీవ్మెంట్స్కి దగ్గరలో చాలా పాజిటివ్గా. ఇది ఎవరికి అనంటే ఎవరైతే పాజిటివ్గా వస్తే వచ్చారు లేకపోతే లేదు అనుకుని ఎవరైతే మీ లైఫ్లో ముందుకు వెళ్తున్నారో వాళ్ళ విషయంలో మీరు మీ కెరీర్ మీద ఫోకస్ పెట్టి మిమ్మల్ని మీరు ఏడుస్తూ పెడబొబ్బలు పెడుతూ ఉండకుండా, వెయిటింగ్ మోడ్లో ఉండకుండా ఎవరైతే ముందుకు వెళ్తున్నారో వాళ్ళ లైఫ్లోకి ఈ పర్సన్ రీఎంట్రీ ఇవ్వాలి అనుకుంటున్నారు. చూడండి, సమ్వేర్ ఈ పర్సన్, ఎందుకంటే పాస్ట్లో ఈ పర్సన్ కూడా ఈ రిలేషన్లో ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ పర్సన్ మీ నుంచే దాన్ని ఏమంటారు, మీ నుంచే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాల్ ఆర్ మెసేజ్. పాస్ట్లో ఈ పర్సన్ మీ దగ్గర మనీ కూడా తీసుకొని ఉండొచ్చు. ఆ మనీ ఇచ్చే నెపంతో, తిరిగి ఇచ్చే నెపంతోనూ మీ లైఫ్లోకి తిరిగి తన ఇంటెన్షన్ వేరే ఉంటుంది. బట్ ఆ నెపంతో, ఆ సాకుతోటి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం నేను ఈ టైంలో వెళ్ళడం కరెక్టా కాదా మళ్ళీ డైనమాలో పడుతున్నారు. నాకు ఇదే కావాలి, డివైన్ని ప్రే చేస్తున్నారు స్పిరిచువల్గా, నాకు ఇదే కావాలి. ఒకవేళ నేను దీంట్లో ఇన్వెస్ట్ చేశాను అని అంటే టైం కానీ, అంటే మళ్ళీ నేను ఈ రిలేషన్లోకి వెళ్ళాను అంటే నాకు ఏ రకంగా ఇది వర్కౌట్ అవుతుంది, ఫుల్ఫిల్మెంట్ ఉంటుందా, అంటే పాస్ట్లో లాగానే ఉంటుందా, తన ఆలోచన ఏంటో, తన మనసులో ఎన్ని ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో అయినా ఉండాలి, లేదా మీ ఇద్దరి మధ్య ఎమోషనల్ డిస్టెన్స్ అయి చాలా కాలం అయి ఉండాలి. మీ ఇద్దరి మధ్య ఏదో ఒక పాజిటివ్ ఆర్ నెగిటివ్ సైకిల్ ఏదో కంప్లీషన్ దిశగా వెళ్తుంది. నియర్ ఫ్యూచర్లో మీ ఇద్దరి మధ్య నెగిటివ్ పీరియడ్ జరుగుతూ ఉంటే అది కంప్లీట్ అయ్యే సిచ్యువేషన్ టైం రాబోతూ ఉంది. ఈ పర్సన్ తన మనసులో ఇప్పుడిప్పుడే హార్ట్ బ్రేక్ నుంచి హీల్ అవుతూ ఉన్నారు. మేబీ నేచర్లోకి ఎక్కువగా వెళ్ళడం, ఒంటరిగా వెళ్ళడమో ఫ్రెండ్స్తో వెళ్ళడమో, నేచర్లో తను హీల్ చేసుకోవడానికి నేచర్లోకి వెళ్ళడము, రెస్ట్ అండ్ రెజ్యునేషన్ పొజిషన్లో ఉన్నారు. అంటే ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా ఎట్ ప్రజెంట్ తను ఏమనుకుంటున్నారు, తన మనసులో అయితే స్ట్రెస్ చాలా ఉంది, కానీ న్యూ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నా. ఓకే, కొంచెం ఆగు, ఈరోజు కాదు, రేపు యాక్షన్ తీసుకుందాం, రేపు వెళ్దాం, రేపు మాట్లాడదాం, ఇట్లా పోస్ట్పోన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇవన్నీ చెప్పుకొని మళ్ళీ కాల్ చేద్దాం, మెసేజ్ చేద్దాం ఆ నిమిషం అనుకుంటారు, యాక్షన్లోకి రాబోతారు. వద్దు, ఆగు, ఇది కరెక్ట్ టైం కాదు, ఇంకొక 2 రోజులు ఆగి చేద్దాం, కొంచెం నేను హీల్ అయిన తర్వాత చేద్దాం, లేకపోతే తను హీల్ అయిన తర్వాత మాట్లాడదాం, ఇట్లా తనను ఆపుకుంటున్నారు. వెయిటింగ్ అంటే దాన్ని ఏమంటారు, పేషెన్సీగా వెయిట్ చేయడం, ఓపికతో వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మీకు పాస్ట్లో మేబీ అన్యాయం చేసుంటే, ఈ పర్సన్ చేసుంటే కదా, చేసినట్టే కనపడుతున్నారు. సో దాని విషయంలో కూడా ఆలోచిస్తున్నారు అనేది కనపడుతుంది. ఎమోషనల్గా చూడండి, డెవిల్ ఎనర్జీ చాలా అంటే చాలా మీ విషయంలో చాలా అబ్సెషన్. ఇందాక కూడా అక్కడ చూసినట్టున్నాం మనము, సీక్రెటివ్గా మిమ్మల్ని అబ్సెసివ్గా, అంటే రొమాంటిక్గా, ఇంకా అర్థం చేసుకోండి,
ఫీల్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం ఏ జన్మలో ఏం కర్మ మీతోటి ముడిపడి ఉందో ఈ రకమైన మెంటల్ టార్చర్‌గా తను ఫీల్ అవుతున్నారు అనే ఒక ఫీలింగ్ కూడా వస్తుంది ఇక్కడ. మేబీ మీ ఇద్దరి మధ్య పాస్ట్ లైఫ్ నుంచి ఇది కార్మిక్ రిలేషన్‌షిప్ అయ్యుంటే, ఈ కార్మిక్ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయే టైం దగ్గరలో ఉంది అనేది కూడా కనపడుతుంది. ఇక్కడ అదొక సినారియో కూడా కనపడుతుంది. ఓకేనా? చాలా ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు. ఫ్యూచర్ గురించి తెలియని ఒక బాధ, భయము, ఏం జరుగుతుందో ఏమో, తన జీవితం ఎట్టుపోతుందో. ఎందుకంటే ఒక్కసారిగా కష్టాలన్నీ చుట్టుముట్టినప్పుడు ఇలాంటి ఫీలింగ్సే ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. సో, తను భయపడుతున్నారు. వచ్చిన భగవంతుడిచ్చిన మంచి మంచి అవకాశాలన్నిటినీ చేజార్చుకున్నాను. ఆ! ఇప్పుడు నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడే ఒంటరితనం ఫీల్ అవుతున్నాను. ఒక తన మీద తనకి కోపము, ఎదురుచూపు, నా లైఫ్ ఎట్టుపోతుంది అన్న ఒక దీర్ఘాలోచన, ఫ్యూచర్ గురించి భయము, ఇటు మీ విషయంలోనూ తన లైఫ్‌లో ఈ సెక్టార్స్ విషయంలో అంటే ఈ లైఫ్‌లో వేరియస్ సెక్టార్స్ అంటే ఫైనాన్షియల్‌గా కానీ, కెరీర్ కానీ, థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో కానీ, మీ విషయంలో కానీ, వాట్ నాట్ అన్ని రకాలుగా తను ఏది సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు. ఏమి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎట్ ప్రెజెంట్ తన మనసులో ఈ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను పెండులం రీడింగ్ చేస్తాను. మీరు మీ 3 క్వెషన్స్ రెడీ చేసుకోండి. ప్లీజ్ ఏంజెల్స్, ప్లీజ్ గైడ్ మీ. మీ ఫస్ట్ క్వెషన్ రెడీ చేసుకోండమ్మా. ఫస్ట్ క్వెషన్ అడగండి. ప్లీజ్ పెండులం. ప్లీజ్ పెండులం. మన వ్యూవర్స్ అడుగుతున్న ఫస్ట్ క్వెషన్కి ఆన్సర్ ఎస్ ఆర్ నో. ఎస్ ఆర్ నో. మీ ఫస్ట్ క్వెషన్కి ఆన్సర్ ఎస్ అమ్మా. ఎస్. ఇక్కడ మేషరాశి, వృశ్చిక రాశి అండ్ కన్యా రాశి, తుల, సింహ ఇవి కనపడుతున్నాయి. ఎస్, బిగ్ ఎస్ అమ్మా. పెండులం చూడండి ఎంత ఎనర్జీ తోటి ఎస్ చెప్తుందో. బిగ్ ఎస్ అమ్మా. మీకు సంబంధించిన నెంబర్స్ 6, 5, 7, ఫ్రైడే, మండే, థర్స్డే, మంగళవారం, ఫిబ్రవరి ఆర్ మార్చ్ మంత్ నెక్స్ట్ ఇయర్, ఆర్ దిస్ ఇయర్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ మంత్ కనపడుతుంది. ఓకే పెండులం, థ్యాంక్ యూ. చూడండి చాలా బిగ్ ఎస్. ఎవరిదో ఏం క్వశ్చన్ అడిగారో ఐ డోంట్ నో, బట్ చాలా బిగ్ ఎస్ చెప్తుంది పెండులం. ప్లీజ్ పెండులం. ఓకే, మీ సెకండ్ క్వశ్చన్ రెడీ చేసుకోండి అమ్మా. ప్లీజ్ పెండులం. మన వ్యూవర్స్ అడుగుతున్న సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ ఆర్ నో. ఎస్ ఆర్ నో. మన వ్యూవర్స్ అడుగుతున్న సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ ఆర్ నో. ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ ఆన్సర్. పెండులం ఆలోచించి ఆన్సర్ నో చెప్తుంది. ఇక్కడ ఆన్సర్ నో. పెండులం నో చెప్తుంది.
నో అమ్మా. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ నో. మీ థర్డ్ క్వశ్చన్ అడగండి. థర్డ్ క్వశ్చన్ రెడీ చేసుకోండి ప్లీజ్ పెండులం. మన వ్యూవర్స్ అడుగుతున్న థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ ఆర్ నో. ఎస్ ఆర్ నో. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ ఆర్ నో. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ కూడా బిగ్ ఎస్ అమ్మా. ఓకేనా? బిగ్ ఎస్. వావ్ వావ్, వాట్ ఎనర్జీ. ఎస్, బిగ్ ఎస్ అమ్మా, మామూలు కూడా కాదు. ఎందుకంటే పెండులం అంత ఫోర్స్గా ఎస్ చెప్తుంది. నా హ్యాండ్కి వెయిట్ అనిపిస్తుంది, అంత ఫోర్స్గా ఎస్ చెప్తుంది. థ్యాంక్ యూ పెండులం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. స్టాప్. రైట్, ఓకేనమ్మా. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరూ పండగ హ్యాపీగా చేసుకొని సంతోషంగా ఫ్యామిలీస్తో గడపండి. ఓకేనా? బొజ్జ గణపయ్య మన కోరికలన్నీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? రైట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.